హాయ్ ఫ్రెండ్స్! 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షో అయితే చూశాను. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది అంటే, అసలు ఈ షో రియలా అండ్ ఫేకా? కపుల్స్ మధ్య రియల్ ఎమోషన్స్ ఉన్నాయా? లేకపోతే ఫేక్ ఎమోషనల్ ఉన్నాయా? ఈరోజు ఎలిమినేషన్ కూడా అంతే షాక్‌లో ఉంది. దీని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఈ వీడియోని లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం చేయటం, వెళ్ళిపోదామా వీడియోలోకి. లెట్స్ గో! సో, ఓపెనింగ్‌లోనే శ్రీముఖి అయితే వస్తుంది. సో, నిన్న ఎపిసోడ్ గురించయితే చెప్తుంది. ఈరోజు ఎపిసోడ్ అంతా అంతేం లేదు. ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఉందనమాట. సో, ఫైనల్‌గా ఎలిమినేషన్ అయితే ఉంటుంది. సో, ఏంటంటే రాంగాల్నే హాయ్ మాస్టర్ అనిల్ గారు బాగున్నారా? ఎలా ఉన్నారు? అని అడిగిద్ది. ఎలా ఉన్నారు ఏంటనని ఆ షో అయిపోయిన గంటకే స్టార్ట్ చేసుంటారు సండే ఎపిసోడ్ గూడా. అదే కాస్ట్యూమ్స్ ఉంటాయి. దానికోసం హాయ్ ఎలా ఉన్నారు? ఏంటి? అని అడుగుతుంది. ఇదేంటంటే చూసేవాళ్ళం మనం ఏమన్నా పిచ్చోళ్ళమా? ఆడియన్స్ పిచ్చోళ్ళైతే కాదు గదా! లైక్ ఏదైనా ఎవ్రీథింగ్ వాచ్ చేస్తూ ఉంటారు గదా! సో, నాకదొక పాయింట్ అనిపిచ్చింది. అంత ఓవర్ యాక్షన్ అనిపించినట్టు అనిపిచ్చింది నాకైతే. సో, దీని మీద మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారో చెప్పండి. సో, ఒక పాటతో స్టార్ట్ చేసిద్ది. సో, వెల్కమ్ చేసిద్ది కపుల్స్‌ని అండ్ జడ్జెస్‌ని. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఏంటి? అని చెప్పి మాట్లాడుకుంటారు. దాని తర్వాతేంటంటే, మన సోనియా, సిద్ధు వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది అని చెప్పి అంటే వాళ్ళు ఔటింగ్‌కెళ్తారు గదా! సో, ఎళ్ళిన తర్వాత గుడికెళ్ళి పెళ్లి చేసేసుకున్నాం అన్నట్టు వీళ్ళు చెప్పటం. ఇంక వీళ్ళందరూ వచ్చేసి, "హా! నిజమా? నిజమా? నిజమా?" అని వీళ్ళు అవాక్కవ్వటం. అసలు నాకైతే నవ్వొస్తుంది. మనమేం పిచ్చోళ్ళం కాదు. యాక్చువల్లీ వాళ్ళెళ్లారు. ఆళ్ళకి పెళ్లయిందో లేదో వీళ్ళకి దెలుస్తది. దానికి ఈమె సీరియస్‌గా అసలు సోనియా వచ్చేసి వాళ్ళ ఆయన మీద, సిద్ధు మీద మాకు నిజంగానే పెళ్లయింది అని చెప్పి ఆమె అనడం. వీళ్ళేమో అవునా? రియలా? నిజమా? అని వీళ్ళనడం. ఏంటబ్బా! సమాజం ఎటువైపు ఎళ్తుందో ఏమో! అట్లా అనిపిచ్చేసింది. సో, ఇంకొకటొచ్చేసి ఇంకా అనిల్ రావిపూడి గారు ఏమంటారంటే, సో, మ్యారేజ్ అయితే అయిపోయింది గదా! సో, మనం రిసెప్షన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఒక పెళ్లి భోజనంలాగా విందైతే కావాలనిపిచ్చింది. కాపోతే విందైతే జరగదు గాబట్టి, పెళ్ళిలో ఏదైతే హంగామా, సందడి ఉంటుందో అది ఈరోజు ఎంటర్‌టైన్‌మెంట్‌లాగా చేద్దామని అంటారు. సో, ఆల్రెడీ పెళ్లయిపోయిందని వాళ్ళంటారు గాబట్టి, శ్రీముఖి ఏమంటుందంటే రిసెప్షన్‌లాగా డిజైన్ చేద్దామని చెప్పి, సో, సిద్ధు, సోనియా వాళ్ళది ఒక వీడియోలో క్లిప్ పెట్టేసి వాళ్ళ ఇంక పెళ్ళైనట్టుగా ఫోటోసు, ఆ పేర్లు అయన్నీ రాసి పెడతారనమాట. సో, ఇంక అక్కడి నుంచి ఇక స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్కళ్ళకొచ్చేసి ఆమేమంటే నిజంగా పంచ్ డైలాగులేస్తుంది. నిజంగా చెప్పాలంటే ఆమె బ్రెయిన్‌కి ఆమె ఆలోచించి చాలా బాగా మాట్లాడుతుంది. చాలా బాగా టాస్క్‌లు ఆడుతుంది. ఇంకేదైనా పాయింటొస్తే గట్టిగా మాట్లాడుతుంది. నిజంగా సోనియా అయితే మాత్రం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో, ఇంకా ఆమేంటంటే వరుసలు పెట్టి పిలవటం, అనిల్ గారిని మామయ్య అనడం, రాధమ్మ గారిని వదినమ్మ అనడం, అండ్ లయ గారిని అక్క అనడం, ఇంకా మిగతా కపుల్స్‌ని అక్క, చెల్లి, బామ్మర్ది ఇలాంటి వరుసలు కలుపుకొని సో, ఒక్కొక్క పెర్ఫార్మన్స్ చేస్తారనమాట. అది థీమ్ ఈరోజు ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఇచ్చింది అదనమాట. ఒక రిసెప్షన్‌లో సందడి చేయటం. సో, ఫస్టొచ్చేసి నూకరాజు గారొస్తారు. 'దబిడి దిబిడి' సాంగ్‌కేస్తారనమాట. సో, ఆ సాంగ్‌లో అయితే ఇద్దరు నూకరాజు, ఆశ ఇద్దరు చాలా బాగా డాన్స్ అయితే పెర్ఫార్మెన్స్ చేస్తారు. ఇంకేంటంటే అదో నాకెట్లా అనిపించిందంటే అదొక డాన్స్ షో. దానికి మళ్ళీ వీళ్ళు జడ్జిమెంట్ ఇయటం ఇదొక ఫన్నీగా అనిపిస్తుంది. అది రియాలిటీ డాన్స్ షో అయితే కాదు కదా! దానికి ఎందుకు జడ్జిమెంటు? ఏంటో అట్లా. తర్వాత అంజలి గారొచ్చేసారు. 'మూన్ వాకు మూన్ వాకు' అనుకుంటా ఆ సాంగ్ అయితే పెర్ఫార్మెన్స్ చేశారు. వీళ్ళు కూడా చాలా బాగా చేశారు. తర్వాత అభిమానిక వాళ్ళొస్తారు. సో, వాళ్ళొచ్చేసి 'రాజమండ్రి రాగమంజరి' ఆ పాటకి డాన్స్ ఏస్తారు. సో, ఇక్కడేంటంటే డాన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళేంటంటే ఒక డాన్స్ స్కూల్‌లో కలిసారంట. వాళ్ళిద్దరూ ఈ ఫస్ట్ టైమ్ వాళ్ళు కలిసి డాన్స్ ఏసారంట. ఫర్ ద ఫస్ట్ టైమ్. అసలు వాళ్ళు మామూలుగా అయితే ఇంట్రడక్షన్‌లో ఏం చెప్పారు? సోషల్ మీడియాలో ఉన్నారు. సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మనం చూస్తూ ఉంటాంగా. వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేస్తున్నారు గదా! సో, వాళ్ళకి ఫస్ట్ టైమ్ అనడం ఏంది? ఒక నేషనల్ టెలివిజన్‌లో మేమిద్దరం కలిసి ఫస్ట్ టైమ్ చేస్తున్నామంటే అదొక బావుంది. ఇది ఫేక్ అనుకోవాలా? ఏమనుకోవాలా? హ్మ్.
అట్లా ఉంటదనమాట. సో, దీనికి గూడా మెచ్చుకున్నారు. సో, తర్వాత వాసంతి కళ్యాణ్ వాళ్ళొస్తారు. 'నచ్చావే నైజం పోరి' అనుకుంటా ఆ పాటకైతే డాన్స్ ఏశారు. సో, ఇక్కడేంటంటే కళ్యాణ్ వచ్చేసి ఒక చిన్న పిల్లోడిలాగా, ఏమి తెలియని అమాయకుడిలాగా ఒక ఇన్నోసెంట్ ఫేస్ పెట్టడం. అనిల్ రావిపూడి గారికి ఆయనంటే కొంచెం ఒక రకమైన ఇంట్రెస్ట్ అనిపిచ్చిద్ది. సో, ఆయనైతే పంచ్ డైలాగుల మీద పంచ్ డైలాగులేశారు. ఏదో తిరణాల్లో తప్పిపోయిన పిల్లోడిలాగా ఏశాడు. నువ్వు చిన్న పిల్లోడివి గాదు. ఆయన చిన్న పిల్లోడిలాగా డాన్స్ ఏసావు. కానీ నువ్వు చిన్న పిల్లోడివి కాదని వాళ్ళ సెట్టైర్లు. సో, అట్లా ఉంటదనమాట. అతనైతే అంతంత మాత్రంగా ఏసినా కానీ సో, ఫైనల్‌గా అయితే అందరూ మెచ్చుకున్నారు. బాగేసావు అది ఇది అని. ఇంకొక గమనించాల్సింది ఇంకో పంచ్ డైలాగ్ ఏంటంటే, మనకి స్టెప్స్ రాకపోతే ఎలా అయితే మేనేజ్ చేస్తామో డాన్స్‌ని, సో, అట్లా మేనేజ్ చేస్తున్నప్పుడు జారే బండల మీద నువ్వు స్టెప్స్ భలే ఏసావు. నీ కాన్ఫిడెన్స్ లెవెల్‌కి హ్యాట్స్ ఆఫ్ అని అనిల్ గారు పంచ్ డైలాగులేస్తున్నారు. సో, ఇతనేంటంటే, మీరు తిడుతున్నారా? పొగుడుతున్నారా? అని చెప్పి ఈయన షాకు. తర్వాత అర్థమవుతుందనమాట. సో, అట్లా పంచ్ పంచ్ డైలాగులతో అయితే బానే యేసుకున్నారనమాట కళ్యాణ్‌ని. తర్వాత సంధ్య, బ్రిట్టో వాళ్ళొచ్చేసి 'కొండ కాకి కొండేదాన' ఆ సాంగ్‌కైతే పెర్ఫార్మన్స్ చేశారు. వీళ్ళు కూడా చాలా చేశారు. సో, భాను వాళ్ళొచ్చేసి 'లక్స్ పప్ప లక్స్ పప్ప' ఆ పాటకేశారు. అండ్ శివ్, ప్రియాంక వాళ్ళకొచ్చేసి శివ్‌కి ఇంజ్యూర్ అవ్వడం వల్ల ఏంటంటే, దానికి తగ్గట్టు కొరియోగ్రఫీ బాగా చేశారనమాట. సో, 'నా సామి', 'రారా సామి బంగారు సామి మీసాల సామి' అని ఆ సాంగ్‌కైతే పెర్ఫార్మన్స్ చేశారు. సో, ఇంకా అప్పుడేమంటారంటే, "ఎవరబ్బా కొరియోగ్రాఫరు" అని చెప్పి అడుగుతారు గదా! సో, లైక్ అట్లంటే వీళ్ళేంటంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు డాన్స్ పర్ఫెక్ట్‌గా ఎంతో కొంత చేస్తున్నారు అంటే, దానికి ముందుగానే ప్రాక్టీస్ చేశారు. ఆల్రెడీ లాస్ట్ వీక్ ఎలిమినేషన్ ఎట్లా ఉంది అంటే, వాళ్ళని అసలు 'నటరాజ్ మాస్టర్' గారిని అంటే చాలా ఎక్కువ ఫీల్ అయిపోయి, తను చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయిపోతున్నారు. అది ఇది అంటున్నారు. దానికోసం ఉంచారేమో అని నేను అనుకున్నాను కానీ, బట్ అట్లా గాదు. వీళ్ళకి నెక్స్ట్ వీక్‌లో అంటే ప్రతి వీకెండు ఏ టాస్క్ పెట్టాలి? లేకపోతే ఏమి ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలి అనేది ఉంటది గదా! సో, మేబీ డాన్స్ థీమ్ అనేది ఈ వీక్‌లో పెట్టినట్టున్నారు. సో, ఈ వీక్‌లో డాన్స్ థీమ్ పెట్టినప్పుడు కొరియోగ్రాఫర్ కావాలి గదా! మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి, ఎవరో వాళ్ళని తీసుకొచ్చి, వాళ్ళకి డబ్బులిచ్చి, వీళ్ళకి స్టెప్పులు నేర్పించే బదులు, అదే ఇతనే ఉంటే అన్నీ ఫ్రీ వచ్చేస్తాయి గదా! అన్నట్టు నాకనిపిచ్చింది. సో, అతన్ని ఎలిమినేషన్ చేయకపోవటానికి కూడా కారణం ఇది కూడా అనుకోవచ్చు. అది నా ఒపీనియను. సో, అట్లా ఆయనే కొరియోగ్రాఫర్ అన్నీ చేశారంట. అయితే మాత్రం ఇక్కడ అడుగుతారు. సో, ఇంతకుముందు వీక్‌లో గనక మీరు ఇలానే ఉండి, వీళ్ళకి అందరికి డాన్స్ నేర్పించేవాళ్ళా అని చెప్పి అనిల్ మాస్టర్ గారంటే, సో, ఇతనేమంటారంటే మాస్టర్ గారు, "నా వృత్తికి అయితే న్యాయం చేస్తాను. ఏది ఏమైనా, ఎలా ఉన్నా, ఎటు చచ్చినా గానీ, నా వృత్తికి నేనైతే న్యాయం చేస్తాను" అని చెప్పి అంటాడు. సో, ఇదొక్కటి నచ్చింది. ఏది ఏమైనా గానీ మన వృత్తిని వదులుకోకూడదు. అది మాత్రం చెప్తాడు. నిజంగా చెప్పినట్టు చేసేవాడు, చెయ్యడో తెలీదు గదా మనకి. సో, ఈ వీక్ అయితే మంచిగా సేఫ్ జోన్‌లో ఉన్నారు గాబట్టి, మంచిగా పాటలు, గీట్లు, సాంగ్సు అన్నీ నేర్పిచ్చారు. సో, ఈ థీమ్ తెలిసింది. మరి ఇదేంటి ఇది గూడా నాకు ఫేక్ అనిపిస్తుంది. ఏందో ఇప్పటికిప్పుడే నేర్చుకొని చేస్తున్నట్టుగా. సో, ఆల్రెడీ ముందే తెలుస్తది. రేపు ఇది రేపు ఈ డాన్స్ పెర్ఫార్మన్స్ ఉంది. సో, మీరు ఇది నేర్చుకోవాలి అనేది ఉంటది. సో, ఏందంటే ఏం చెప్తాం ఇది గూడా నాకొక రకంగా ఫేక్ అనిపిచ్చింది. సో, ఇప్పుడు ఎందుకు ఫేక్ అంటున్నానంటే, ఇప్పుడు డాన్స్ నేర్పించేటప్పుడు ఒకళ్ళకొకళ్ళు కోఆర్డినేట్స్ మాట్లాడుకుంటారు. అప్పుడేంటంటే వాళ్ళలో ఉన్న తప్పులు యాజ్ టీజ్‌గా బయటకొస్తాయి. నేనిలా తప్పు చేశాను, సారీ మాస్టర్ అనో, అద్దో ఇదో అందరూ నాకు దెలిసి అందరూ మాట్లాడుకొనుంటారు. అందరూ సార్ట్ ఔట్ చేసుకుంటారు మాక్సిమం అయితే. కానీ మనకి సాటర్‌డే ఎపిసోడ్‌లో ఒకళ్ళకొకళ్ళు కొట్టుకొని, ఒకళ్ళకొకళ్ళు ఇది జేసుకొని, అంత అరుచుకొని, అంత హైపర్ అయిపోయి మాట్లాడారు. అంతకుముందు డాన్స్ చేసి కలిసున్నారు. మళ్ళీ సడెన్‌గా సాటర్‌డే రాంగాల్నే వీళ్ళు అడగంగాల్నే వీళ్ళు చెప్పడం. మళ్ళీ అదే ఎమోషన్‌ని క్యారీ చేస్తున్నట్టు మనకి చూపిచ్చటం. మరి మీకు దీని మీద మీకేమనిపిస్తుంది? ఇది ఫేక్ అంటారా? ఫేక్ అనుకోవచ్చు గదా! సో, నాకట్లా అనిపిచ్చిందనమాట. సో, సిద్ధు వాళ్ళ ఇంకా నటరాజ్ మాస్టర్ గారిని పిలుస్తారనమాట. ఇక్కడేంటంటే సింహం,
డాన్స్ ఏస్తుంటే ఎలా ఉండిద్దో మనం చూడాలి అని చెప్పి పిలుస్తారు. సో, వీళ్ళైతే అంతగా ఎయకపోయినా గానీ ఓకే. బావుంది. కానీ కొరియోగ్రాఫర్ అనేవాళ్ళేందంటే ఎదుటి వాళ్ళకి నేర్పించి ఇప్పుడు టీచర్ గారున్నారు. స్టూడెంట్‌కి ఎలా అయితే నేర్పించి మార్కులు రాసి ఫస్ట్ క్లాస్ వస్తారో అప్పుడు ఆ టీచర్ గారికి పేరుంటది. అంతే గదా! సేమ్ ఇట్లానే ఈరోజు అందరూ మెచ్చుకుంటారనమాట మాస్టర్ గారిని. సో, నటరాజు మాస్టర్ గారొచ్చేసి 'రాఖీ రాఖీ' అనే సాంగ్‌కి అయితే ఏశారు. తర్వాత సిద్ధు వాళ్ళు ఇక ఫైనల్‌గా ఎవరైతే పెళ్ళైన జంటుంటారో వాళ్ళొచ్చేసి పిలుస్తారనమాట. సో, వాళ్ళొచ్చి జరగండి, జరగండి, జరగండి జాబిలమ్మ జాకెట్ ఏసుకొచ్చినట్టు ఆ సాంగ్ అనేది పెర్ఫార్మెన్స్ చేస్తారు. ఇందులో ఏందంటే అందరూ ఇంక వాళ్ళెళ్ళి ఇంకా అనిల్ రావిపూడి దగ్గర, ఇంక జడ్జెస్ దగ్గరికెళ్ళి ఇంక అందరూ కలిసిపోయి డాన్సేసి ఉత్సాహంగా ఎగిరి గెంతులేసి అది చేసి, ఇది చేసి హంగామా, హంగామా అయితే చేస్తారనమాట. సో, ఇది ఎంటర్‌టైన్‌మెంట్‌లో అందరూ డాన్స్‌లేశారు. అందరూ చాలా బాగా చేశారు. అందరూ చేశారు. ప్రతి కప్పులు ఇది చేయలేదు, ఇది చేయలేదు అన్నట్టు లేదు. డాన్స్‌లో అయితే చాలా చేశారు. నేను గూడా ఈరోజైతే కొంచెం డాన్స్ పెర్ఫార్మన్స్ అయితే చూసి కొంచెం హ్యాపీ అనిపిచ్చింది. ఓకే. ఎంజాయ్ చేశానని కూడా అనిపిచ్చింది. దాని తర్వాత మార్క్స్ ఇస్తారనమాట. సో, మార్క్స్ ఫస్ట్ నటరాజ్ మాస్టర్ నీతుకొచ్చేసి 35 మార్క్స్ ఇస్తారు. వాళ్ళు ఆడినందుకు గాను 45 ఉంటాయన్నమాట. సో, టోటల్‌గా 80 మార్క్స్ అనేది బాండ్ క్రెడిట్స్ అనేది వాళ్ళకొస్తాయి. సో, కళ్యాణ్‌కొచ్చేసి జడ్జెస్ ఇచ్చింది 30, వాళ్ళు ఆడినందుకు 45 ఈ 2 కలిపి 75 అనేది బాండ్ క్రెడిట్స్ అవుతాయి. సో, సోనియా వాళ్ళకి 45 జడ్జెస్ ఇస్తారు. వాళ్ళు ఆడినందుకు 50 టోటల్‌గా 95. సో, వీళ్ళే అనమాట గోల్డెన్ కపుల్ అయింది. సో, ఈ వీకు. సో, వాళ్ళకైతే కొంచెం ఫంక్షన్ చేసి ఆ కీ ఇస్తారు గోల్డెన్ కీ. మీరే ఈ వీకు గోల్డెన్ కపుల్ అయ్యారు. సో, పారడైజ్ మీకే ఎంజాయ్ చేయండి అన్నట్టు చెప్పారు. మంచిగా ఈమెకైతే మంచిగా బయటికెళ్ళింది. హ్యాపీగా పారడైజ్ వచ్చింది. ఇమ్యూనిటీ గూడా వచ్చిందనమాట. సో, హ్యాపీ. ఫైనల్లీ గేమ్ గూడా అంతే బాగా ఆడారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి భాను. వీళ్ళకొచ్చేసి జడ్జెస్ ఇచ్చింది 25, వీళ్ళు ఆడినందుకు 40, టోటల్‌గా వచ్చేసి 65 అనేది బాండ్ క్రెడిట్స్ అవుతాయి. సో, బ్రిట్టో, సంధ్య. సో, వీళ్ళకొచ్చేసి జడ్జెస్ ఇచ్చింది 20, వీళ్ళు ఆడినందుకు 25, టోటల్ వచ్చేసి 45. అండ్ నూకరాజు, ఆసియా వాళ్ళకొచ్చేసి జడ్జెస్ ఇచ్చింది 25, వీళ్ళు ఆడినందుకు 30, టోటల్‌గా వచ్చేసి 55 బాండ్ క్రెడిట్స్ అనేది వస్తాయి. అండ్ శివ్ ప్రియాంక వాళ్ళొచ్చేసి జడ్జెస్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పారంటే, మీకు కాలు బాగోలేకపోయినా గానీ మీరు ఆడి ఆడారు. అలాగే మంచిగా అగ్రెషన్ చూపించకుండా చాలా బాగా ఆడారు. ఇంకా మన మాస్టర్‌లాగా కెమెరాల ముందుకెళ్ళి అది ఇది చెప్పలేదు. మీ బిహేవియర్ అంతా బావుంది. సో, దానికి గాను మేము 30 ఇస్తున్నామని చెప్పారనమాట. సో, 30 ప్లస్ వీళ్ళు ఆడినందుకు 15, టోటల్‌గా 45 అనేది వస్తాయి. అండ్ అభిమారిక అండ్ ఆమీర్‌కొచ్చేసి 20 జడ్జెస్ ఇస్తారు. వీళ్ళు ఆడినందుకు 20, టోటల్‌గా 40. అండ్ ఇంకా ఫైనల్‌గా అంజలి, పవన్‌కొచ్చేసి 25 జడ్జెస్ ఇస్తారు. 35 వీళ్ళు ఆడినందుకు టోటల్‌గా వచ్చేసి 60. సో, ఇట్లా ఉంటది. సో, ఇందులో లీస్ట్‌లో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు, ఆ ముగ్గురు ఎవరంటే బ్రిట్టో, సంధ్య, అభిమారిక అండ్ ఆమీర్, శివ్ అండ్ ప్రియాంక వీళ్ళు ముగ్గురుంటారు. సో, ఇక్కడైతే ఎవరిని సేవ్ చేయాలి అనుకుంటున్నారో సో, వాళ్ళ పేరైతే రాయండి అంటే అందరూ ఒక్క జాను, భాను తప్పించి మిగతా వాళ్ళందరూ శివ్, ప్రియాంక. నాకిక్కడ ఒక షాక్ ఏంటంటే, నూకరాజు, బ్రిట్టో చాలా ర్యాపో ఉంటది. అండ్ కళ్యాణ్‌కి, బ్రిట్టోకి గూడా చాలా ర్యాపో ఉంటది. సో, ఇంకా అందరికంటే నూకరాజుకి, బ్రిట్టోకి ఇంకా ర్యాపో ఉంటది. ప్రతీదీ డిస్కషన్ జేసుకుంటారు. టాస్క్ అయిపోయినా గానీ, లేకపోతే ఏదన్నా గొడవ అయిపోయినా గూడా ఇలా చెప్తారు. అలాంటిది అందరూ ఒక జాను, భాను తప్పితే మిగతా వాళ్ళందరూ సంధ్య, బ్రిట్టో, సంధ్య, బ్రిట్టో ఈళ్ళ పేర్లే రాస్తారు. నేనైతే షాక్ అయిపోయా. సో, ఏంటంటే ఇక్కడ నీ లాజిక్‌కి లాజిక్‌గా ఏం ఆలోచించారు అంటే, సో, శివ్, ప్రియాంక వాళ్ళు శివ్‌కొచ్చేసి కాలనేది బాలేదు. సో, పెర్ఫార్మన్స్ అనేది నెక్స్ట్ వీక్‌లో అంతగా అయితే ఆడలేరేమో. సో, మంచిగా స్ట్రాంగ్‌గా ఉంటే టాప్ 3 వాళ్ళే ఉంటారు.
ఇప్పుడు అతనికి కాలనేది ఇంజ్యూర్ అవ్వడం వల్ల సరిగ్గా ఆడలేకపోతున్నారు. సో, నెక్స్ట్ వీక్ కూడా వాళ్ళు ఎలిమినేషన్ జోన్‌కి వచ్చే ఛాన్సెస్ ఉంటది. సో, దానికోసం అని చెప్పి శివ్, ప్రియాంక వాళ్ళకి ఏసారేమో అని నేననుకుంటున్నా. కానీ వాళ్ళ రీజన్స్ ఏం చెప్తున్నారు అంటే ఏసినోళ్ళు ప్రతి ఒక్కళ్ళు. సో, ఈళ్ళకి కాళ్ళు బాలేపోయినా కూడా బాగానే ఆడారు. సో, వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వాలి అనిపిచ్చింది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అది చెప్పుకుంటా సో, శివ్, ప్రియాంకని సేవ్ చేశారు. ఇందులో ఏంటంటే కళ్యాణ్ వచ్చేసి అతను ఫ్రాక్చర్ అయినా గానీ, అతని పేరు కాకుండా ఇంకొకళ్ళ పేరు రాస్తే బావుండదు. అది నాకు అతను ఫీల్ అవుతాడు. సో, అలా కాకుండా నేనైతే ఇతను సేవ్ అయ్యి ఇతను ఆడతాడో లేదో చూడాలి అనుకుంటున్నానని చెప్పి ఇస్తాడనమాట. సిల్లీ రీజన్స్ అనిపించినాయి యాక్చువల్లీ. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పొచ్చు. జాను, భానుకి ఫ్రెండ్‌గా ఉంది సంధ్య అని అంటున్నారు కదా! సో, సంధ్య అనేది ఈమెతో ఎక్కువ కలవటం వల్ల వీళ్ళందరూ కలిసి సో, సంధ్యానే టార్గెట్ చేశారా? అన్నట్టు నాకనిపిచ్చింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, వీళ్ళు చెప్పే రీజన్స్ కూడా నాకు కరెక్ట్‌గా అనిపిచ్చలేదు. వీళ్ళ మనసులో ఉన్నదేంటంటే, సో, ఇతనైతే సరిగ్గా ఆడడు. ఎట్లైనా సరే ఏదో ఒక రోజు ఎలిమినేషన్ అయిపోతారు. ఒకవేళ నేను, శివ, ప్రియాంక వాళ్ళుంటే సో, ఆల్మోస్ట్ అతనే ఎళ్ళిపోవచ్చు. సో, అంటే వచ్చే వీక్ కొద్దీ ఎవరుంటున్నారు, ఎవరు పోతున్నారో గూడా తెలియట్లేదు గదా! సో, సో, వాళ్ళ ఆర్డర్ వాళ్ళెళ్ళే ఛాన్సెస్ ఉంటది. సో, మనం సేఫ్‌గా ఉండాలంటే వీళ్ళ పేరు రాయాలి అన్నట్టు ఇదంతా ఇట్లా ఉందనమాట డ్రామా. లైక్ డ్రామాలా అనిపిచ్చింది. వాళ్ళైతే అది చెప్పారు. ఫైనల్‌గా అయితే శివ, ప్రియాంక వాళ్ళని సేవ్ చేసేసారు. అండ్ అభిమారిక, ఆమీర్ అండ్ బ్రిట్టో, సంధ్య వాళ్ళున్నారు. ఇక్కడేంటంటే ఒక టాస్క్ అయితే ఇస్తారనమాట ఈచ్ కపుల్‌కి. అంటే అమ్మాయి 7 బ్రిక్స్ ఉంటాయి. అబ్బాయికి 7 బ్రిక్స్ ఉంటాయి. సో, ఇంకోటేంటంటే ఒక రోప్‌కి హ్యాంగ్ అవుతూ ఒక డిస్క్ అనేది ఉంటదనమాట. ఆ డిస్క్ మీద అమ్మాయి ఒకసారి పెట్టాలి. తర్వాత అబ్బాయి ఇంకోసారి అట్లా. ఆ డిస్క్ మొత్తంలో ఆ 14 అనేది కరెక్ట్‌గా పెట్టాలి. అది బ్యాలెన్సింగ్‌గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఫాస్ట్‌గా ఉండాలి. 10 సెకండ్స్ వరకు ఉండాలది. అలా ఉంటే వాళ్ళు విన్నర్ అయినట్టు. సో, పెట్టారనమాట. అసలిక్కడ ఇందులో హైలైట్ అయితే అభిమారిక, ఆమీర్ అయితే అసలు న్యూట్రల్‌గా న్యూట్రల్‌గా ఆడారబ్బా! అసలెంత ఫాస్ట్‌గా పెట్టారంటే, అసలు వాళ్ళు చూస్తున్నారా? చూడకుండా గేమ్ ఆడుతున్నారా అనిపిచ్చింది. నిజంగా వాళ్ళ ఎఫర్ట్‌కి, వాళ్ళున్న కోఆర్డినేషన్స్‌కి అండ్ వాళ్ళ ఆలోచించే విధానానికి, స్మార్ట్‌నెస్‌కి నాకైతే హైలైట్ అనిపిచ్చింది. అబ్బా! ఎంత బాగా ఆడారో అనిపిచ్చింది. నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే, సంధ్య ఒక ఫైర్ బ్రాండ్. ఫైర్‌గా మాట్లాడిద్ది. బట్ ఇంకా బ్రిట్టో అనయితే నాకు తెలిసి ఎవర్ గ్రీన్. అతనికున్న మంచితనం, అతనికున్న పేషెన్సీ అబ్బా బాబోయ్! ఎవ్వరికి ఉండదేమో నాకు తెలిసి అంత మంచోడు. సో, వీళ్ళిద్దరు ఉంటే బావుండు అని చెప్పి చాలా మందికి అనిపిస్తుంది. సో, నాకు కూడా అనిపిచ్చింది. అసలేంటో ఇంక వీళ్ళేందంటే ఇంకా స్ట్రాటజీ ఏం లేదు. న్యూట్రల్‌గా ఆడేశారు. గబగబా పెట్టేశారు. సో, వీళ్ళేందంటే జాగ్రత్తగా పెట్టాలి అని చెప్పి వాళ్ళు జాగ్రత్తగా వన్ బై వన్ పెట్టే లోపల వీళ్ళైతే ఫినిష్ అయిపోయింది. వీళ్ళైతే గెలిచేసారు. వీళ్ళే ఎలిమినేట్ అని చెప్పి చెప్పేసింది. అబ్బా! ఇంకంతే. ఇంక ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పెర్ఫార్మన్స్ అయితే వేరే లెవెల్‌లో ఉందనుకోండి. ఇక అందరూ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. శ్రీముఖి అండ్ అనిల్ రావిపూడి గారు అందరూ ఎమోషనల్ అయ్యారు. నాకేంటంటే కపుల్స్ ఎమోషనల్ అవుతున్నారు చూడు, అది ఫేక్ అనిపిచ్చింది. నిజంగా వాళ్ళు ఎళ్ళేటప్పుడు మీరు బాధపడుతున్నారు అనుకుంటే ఖచ్చితంగా ఎవరో ఒక్కళ్ళైనా సరే, జాను, బాను కాకుండా వేరే వాళ్ళు ఒక్కళ్ళన్నా ఏసినట్టయితే నిజంగా కపుల్స్ ఏడవడం కరెక్టే అనిపిచ్చిద్ది. సో, అందరూ శివప్రియాంకే సేవ్ చేయాలని చెప్పి మొత్తం శివప్రియాంక రాసారు. ఎళ్ళేటప్పుడు అంత ఫీల్ అయిపోయి, అంత ఎమోషనల్ అయిపోయి, ఇంగసలు నూకరాజు అయితే వదిలిపెట్టలేకపోయారు బ్రిట్టో గారిదైతే. అసలు నూకరాజు ఎందుకు రాసారనేది నాకిప్పటికీ అర్థం కాలేదు. నిజంగా. అంత ర్యాపో ఉండే క్యాండిడేట్ అసలు ఇతని నుంచయితే బ్రిట్టో, సంధ్య పేరే వచ్చిద్దని అందరూ ఎక్స్‌పెక్ట్ చేసుంటారు. సో, నేను గూడా అదే ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ రాలేదు. అందరూ వీళ్ళు కావాలన్నప్పుడు ఇంక ఇంకా నటరాజ్ మాస్టర్ గారంటారు, "ఖచ్చితంగా సందీప్ రిట్టో వాళ్ళొస్తారంటే" ఎలా చెప్తావు? చెప్పలేమది. ఏదైనా మన చేతుల్లో ఉన్నప్పుడే తీసుకోవాలి. దాని తర్వాత అయ్యో! ఇది ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది అనుకోవడం గూడా ఏం లేదు.
అట్లా నాకైతే ఇది ఫేక్ ఎమోషన్ అనిపిచ్చింది. మరి మీరేమనుకుంటున్నారు దీని మీద? కామెంట్ అయితే చేయండి. సో, ఫైనల్‌గా అందరూ ఏడ్చారు. అందరూ బాధపడ్డారు. కానీ బ్రిట్టో అయితే కొంచెం ఎమోషనల్ అయినా గానీ శ్రీముఖి శ్రీముఖి వల్లే నేను తెలుగు ప్రేక్షకులకి ఆహ్, వచ్చాను. సో, థాంక్స్ అని జెప్తారు. అనిల్ రావుపుడి గారిని గూడా మీరు మీ సినిమాలన్నీ నేను చూస్తాను. మీరు కూల్ డైరెక్టరు అని చెప్పి సారీ ఈ మాట అనడం కూల్ డ్యూడ్ అంటారనమాట. సో, అని తప్పకుండా తెలుగు నేర్చుకొని మీ ముందు ఒక ఆడిషన్ ఇస్తాను అంటే, యూ ఆర్ ద సెలెక్టెడ్ అని జెప్పి అంటారనమాట. నిజంగా ఛాన్స్ ఇస్తే మాత్రం 'బిట్టు' గారిది చాలా బావుండేది. కామెడీ లెవెల్‌లో చాలా బావుండిద్ది. సో, ఫైనల్‌గా ఇట్లా అనిపిచ్చింది. నాకైతే ఎమోషనల్‌గా ఈమె స్ట్రాంగ్ అయినా గానీ వీళ్ళిద్దరూ స్ట్రాంగ్‌గా ఉన్నారు. బట్ వాళ్ళకి బ్యాడ్ లక్ కలిసి రాలేదు. సో, వాళ్ళైతే ఎలిమినేట్ అయితే అయిపోయారు. అండ్ ఇంకోటి ఫైనల్‌గా ఏం చెప్పిందంటే ఓటింగ్స్ గురించి చెప్పిందనమాట. ఆల్మోస్ట్ షో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఓట్స్ మొత్తం వచ్చేసి గ్రాండ్ ఫినాలేకే జరుగుతుంది తప్పితే, సో, నెక్స్ట్ వీక్, ఆ నెక్స్ట్ వీక్, ఆ నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ అయిన వాళ్ళకి జరగదు. అదైతే ష్యూర్. అదైతే అర్థమవుతుంది. చూసే వాళ్ళకైతే అదే అర్థమవుతుంది. సో, ఇప్పుడే అందరూ ఏమనుకుంటారంటే, సో, ఇప్పటి నుంచి మరి ఓట్లేస్తే మరి వాళ్ళు మాకు నచ్చిన కంటెస్టెంట్స్ ఉంటారో, ఉండరో తెలీదు అంటే అది మనం చెప్పలేం. కొన్ని తీసుకోవచ్చు, కొన్ని తీసుకోకపోవచ్చు. ఫైనల్‌గా ఓట్స్ అయితే మాత్రం గ్రాండ్ ఫినాలేకే జరుగుతున్నాయి. సో, ఆల్రెడీ అంతా ఎపిసోడ్స్ అన్నీ అయిపోయినియి. గ్రాండ్ ఫినాలే ఒక్కటే ఉంది. దీనికోసమే వీళ్ళు ఓటు. సో, మీరేసిన కంటెస్టెంట్స్ గనక ఉంటే ఓకే. ఒకవేళ అన్‌ఫార్చునేట్‌లీ ఎలిమినేట్ అయితే ఉన్న ఓట్లన్నీ తీసేస్తారో, ఏం జేస్తారో వాళ్ళకే తెలియాలి. బట్ ఇదైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసే ఓటింగ్ అయితే ఎవరైతే ఐదుగురు గ్రాండ్ ఫినాలేలో ఉన్నారో వాళ్ళకే ఓట్లు పడతాయన్నమాట. సో, ఇదండి ఈరోజు ఇది చెప్పుకోదగిన మ్యాటర్ అయితే ఏం లేదు. దీని గురించి అంతగా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సింది గూడా ఏం లేదు. ఈరోజు ఎపిసోడ్ అయితే అంతంత మాత్రంగా ఉంది. సో, మరో ఎపిసోడ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంటిల్ బాయ్ ఫ్రెండ్స్.